Welcome to Current Affairs program. This is Job Mitra Satish Kumar, Job Mitra IAS Academy Director. ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ టాపిక్స్ని నేను మీ ముందే తీసుకురావడం జరిగింది. అందులో మేజర్గా 6 టాపిక్స్ని ఇప్పుడు మీతో చర్చించబోతున్నాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే 100 లక్షల కోట్లతో గతిశక్తి నూతన కార్యక్రమానికి మోదీ శ్రీకారం. ఈ గతిశక్తి పథకానికి పూర్తి పేరు ఏంటంటే ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. అసలు ఏంటి గతిశక్తి? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ పథకం గురించి మనకి ఇదివరకే ఒకసారి అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడంటే ఈ సంవత్సరం ఇండియా 15th ఆగస్ట్ 2021 ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ డే, దాన్ని ఆజాదీ కా అమృత మహోత్సవంగా సెలబ్రేట్ చేస్తుంది. ఆ ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ గతిశక్తి పథకం గురించి అప్పుడే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అసలు గతిశక్తి అంటే ఏంటి? గతి అంటే మోర్ స్పీడ్. గతి మీన్స్ మోర్ స్పీడ్. గతి మీన్స్ మోర్ స్పీడ్. సో మనందరికీ తెలిసిందే శక్తి మీన్స్ ఎనర్జీ. ఆ విధంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీని తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే చాలా మంత్రిత్వ శాఖ తాలూకా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. భారతీయులైనా విదేశీయులైనా సరే. అంటే ఏదైనా ఒక మౌలిక సదుపాయాలు ఏవైతే కనెక్టివిటీ ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉందో దాన్ని చాలా వేగంగా చేయడం కోసం ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని చెప్పి మోడీ మనకు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టుగానే అక్కడ మనం మెన్షన్ చేసిన మేజర్ పాయింట్స్ ఏంటంటే అంటే ఏదైనా ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక సంస్థ కానీ భారతదేశంలో ప్రారంభించాలనిపించినప్పుడు ఈ మంత్రిత్వ శాఖ పర్మిషన్ తీసుకోవడం చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఈ 16 మినిస్ట్రీస్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ చాలా వేగంగా చేయడం కోసం ఆ పనుల్ని మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ యాక్టివిటీస్ ఫాస్ట్గా చేయడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టుగా మోడీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేశంలో బహుముఖ అనుసంధానమే లక్ష్యంగా చేపట్టిన గతిశక్తితో రాబోయే 25 సంవత్సరాల్లో భారతానికి పునాది పడింది దీంతో అని చెప్పి మోడీ సందర్భంగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. 16 మినిస్ట్రీస్తో మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ముఖ చిత్రం సమూలంగా మారిపోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అంతేకాక ఢిల్లీలో ప్రగతి మైదానంలో నూతన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా. అదేవిధంగా ఆత్మనిర్భర భారత్ ఏదైతే ఉందో ఆ సంకల్పంతో రాబోయే 20 సంవత్సరాల భారతదేశానికి పునాది ఇస్తున్నట్టుగా ఈ పథకం ద్వారా ఆయన చెప్పడం జరిగింది. అంటే 21వ శతాబ్దిలో భారతదేశానికి నూతన ఉత్తేజాన్ని ఈ పథకం అందిస్తుందని, ప్రగతి కోసం పని, ప్రగతి కోసం సంపద, ప్రగతి కోసం ప్రణాళిక, ప్రగతికే ప్రాధాన్యం, ఇదే ఈనాటి మంత్రం అని చెప్పి మోడీ ఈ పథకాన్ని ప్రారంభిస్తూ చెప్పడం జరిగింది. అయితే ఈ పథకం ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మనకి నిర్మలా సీతారామన్ ప్రీవియస్లో మనకి బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు కానీ లేదా మోడీ ఇప్పుడు మనకి ఈ పథకాన్ని అనౌన్స్ చేసినప్పుడు కానీ చెప్పినటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే 5 ట్రిలియన్స్ ఆర్థిక లక్ష్యానికి చేరుకునే క్రమంలో మన తలగా ఎకానమీ స్ట్రెంత్ 5 ట్రిలియన్స్ చేయాలనుకున్నారు. ఆ 5 ట్రిలియన్స్ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఎంతో మనకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మోడీ చెప్పడం జరిగింది. మౌలిక వసతుల ప్రాజెక్టుల భాగస్వాముల కోసం ఈ గతిశక్తిని తీసుకొచ్చానని, అదేవిధంగా ప్రాధాన్యీకరణ, ఇందులో 6 స్తంభాలతో పునాది అని చెప్పాను అనమాట. గతిశక్తి ఏదైతే ప్రాబ్లం ఉందో ఇందులో 6 పిల్లర్స్ అని మెన్షన్ చేశాడు. 6 పిల్లర్స్ 6 స్తంభాలు మెన్షన్ చేశాడు. అందులో ఫస్ట్ వన్ ప్రాధాన్యీకరణ అంటే దీని ద్వారా వివిధ శాఖలు విభాగాలు ఇతర రంగాలతో సంప్రదింపుల ద్వారా తమ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోగల అవకాశం లభిస్తుంది. ఫస్ట్ వన్ ప్రాధాన్యీకరణ అని చెప్పన్నాడు, ఫస్ట్ పిల్లర్. సెకండ్ వన్ గరిష్టీకరణ అంటే వివిధ మంత్రిత్వ శాఖలు తమ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించుకోవడంలో జాతీయ బృహత్ ప్రణాళిక తోడ్పాటును అందిస్తుంది. అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే ఒక చోటు నుంచి మరొక చోటుకి వస్తువుల రవాణా కోసం సమయం ఖర్చు పరంగా గరిష్ట ప్రయోజనం గల మార్గాన్ని ఎంచుకోవడానికి వీలు కనిపిస్తుంది అనమాట. అంటే ఏదైనా ఒక లైన్ ఒక వస్తువుని ఇంకో చోటుకి చేర్చాలన్నా అక్కడ సమయం కానీ అదేవిధంగా అక్కడ స్పెండ్ చేసినటువంటి మనీ ఏదైతుందో అందులో ఈజీ వే ఏదైతుందో దాన్ని ఎంచుకోవడం కోసం గతిశక్తి ఉపయోగపడుతుంది అంటున్నాడు. అది గరిష్టీకరణ అంటే. నెక్స్ట్ కాల సమన్వయం. ప్రస్తుత మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో
విభాగాలు వేదికవి తమ పని తాము చేసుకుంటూ ప్రాజెక్టుల ప్రణాళిక అమలు సమయంలో సమన్వయం లోపించి పనులు అనేవి చాలా లేట్ అవుతున్నాయని చెప్తున్నాడు. అంటే వీటన్నిటి మధ్య ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేస్తాడు. టైం ఎక్కడ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. అంటే గతిశక్తి ఈ వీటితో ఈ పిఎం గతిశక్తి అనేది ఇటువంటి ఎప్పుడైతే మినిస్ట్రీస్ అన్ని కూడా కోఆర్డినేషన్ జరుగుతుందో ఇంకా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు లేట్ అనేది జరగదు అని చెప్తున్నాడు. అదేవిధంగా అంటే దీంతో కాలము శక్తి రెండు కూడా వృధా అవుతాయి అనమాట. దట్ ఈస్ ద కాల సమన్వయం అంటే. తర్వాత విశ్లేషణాత్మకత అంటే 200 పైగా అంచెలు గల విశ్లేషణాత్మక అంతరిక్ష ఉపకరణాల ఆధారిత గణాంకాల అన్నింటినీ ఈ ప్రణాళిక అందుబాటులోకి తెస్తుంది. అంటే స్పేస్ పరంగా తీసుకున్నట్టయితే అదొకటి. గతిశీలత GIS సాయంతో అన్ని మంత్రిత్వ శాఖ విభాగాలు ఇతర శాఖలకు చెందిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా సమీక్షిస్తూ ఈజీగా అంటే చిత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల తాలూకు వివరాలని కూడా ఒకే పోర్టల్లో ఆ విధంగా అనమాట. అంటే ఇది ఒక సో కంప్లీట్గా GPS మెథడ్ యూజ్ చేసి దీన్ని ఇంకా GIS మెథడ్ యూజ్ చేసి ఇంకా వేగం చేయడం. ఫైనల్గా సమగ్రత అంటే పలు మంత్రిత్వ శాఖల విభాగాలకు సంబంధించిన మొత్తం ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకే తాడి మీద తీసుకురావడం. ఇది పిఎం గతిశక్తి యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దీని ద్వారా భారతదేశంలో యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పించడం, దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి టైం ఏదైతే వృధా అవుతుందో దాన్ని తగ్గించడం ఈ సమన్వయంలో, అదేవిధంగా ఖర్చును తగ్గించడం అనమాట. అది దీని టార్గెట్. నెక్స్ట్ వన్ 24 వారాల తర్వాత గర్భస్రావానికి అనుమతి. అంటే 20 ఉండేది దాన్ని ఎంత చేస్తున్నాం మనం 22 పెంచామండి. అయితే ఇది ఏం చెప్తుందో మనం చూస్తే సింపుల్గా చెప్పాలంటే గర్భ విచ్ఛిత్తపై నూతన నిబంధనలు అనమాట. గర్భ విచ్ఛిత్తపై నూతన నిబంధనలు ఏంటి? గర్భ విచ్ఛిన్న నూతన నిబంధనలు అంటే ఇది అందరికీ వర్తిస్తుంది అంటే అందరికీ వర్తించుతుంది. రీసెంట్గా మనందరికీ తెలుసు మార్చి మంత్లో పార్లమెంట్ ఆమోదించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్, మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ 2021 ఏదైతుందో సో దాని ప్రకారం తీసుకుంటే కొన్ని వర్గాల మహిళలు ఎవరైతే ఉన్నారో, కొన్ని వర్గాల మహిళలు అంటే ఎవరు వస్తారు మనకి, కొన్ని వర్గాల మహిళలు గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి గరిష్ట పరిమితిని 20 వీక్స్ నుంచి 24 వీక్స్కి పెంచుతున్నట్లు మనకి కేంద్రం పేర్కొనడం జరిగింది. అంటే 24 వారాలు పెంచడం. ఈ చట్టం ప్రకారం ఏదైతే ఈ చట్టం ఉందో, ఏ చట్టం అది మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతుందో 2021 దాని ప్రకారం చేసుకుంటే లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మైనర్లు, గర్భధారణ సమయంలో వైదవ్యం పొందడం, విడాకులు తీసుకోవడం, మానసిక ఆరోగ్యంగా ఉన్నవారు, మానసిక అనారోగ్యం ఉన్నవారు, పిండం పూర్తిగా రూపుదాల్చిన పరిస్థితిలో ఉన్నవారు, ప్రభుత్వం అత్యధిక స్థితిని ప్రకటించినప్పుడు విపత్తు సమయంలో గర్భం దాల్చిన వారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అంటే వీరు ఇందాక మీకు చెప్పినట్టుగా కొన్ని వర్గాల మహిళలు ఎవరైతే ఉన్నామో వాళ్ళకి మాత్రం ఈ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ఏదైతే ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ప్రాసెస్ అనేది 24 వీక్స్కి పెంచడం జరిగింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ జీవితాన్ని రక్షించడానికి MORTH మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ గుడ్ సమారిటన్స్ పథకాన్ని ప్రకటించింది. అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సాయి ధరమ్ తేజ్ ఎవరైతే హీరో ఉన్నారో ఆయన యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు మీద పడిపోతే ఒక హోటల్లో పనిచేసిన ఒక పర్సన్ ఏం చేశాడంటే 108 కాల్ చేసి పంపించడం జరిగింది. ఇన్ టైంలో ఆ వ్యక్తిని పంపించకపోతే ఆ వ్యక్తి చనిపోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉండేది. కాబట్టి ఇలాంటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుడ్ సమారిటన్స్ అంటే ఫస్ట్ 1 అవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ 1 అవర్ దాన్ని గోల్డెన్ అవర్ అంటాం అనమాట. గోల్డెన్ అవర్ అంటే ఆ గోల్డెన్ అవర్ టైంలో ఎవరైతే హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ టైంలో ఇంటిమేట్ చేసి ఆ పర్సన్ని రక్షిస్తారో వాళ్ళందరికీ కూడా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సో మనకి ఏం చేసిందంటే ఇక నుంచి వాళ్ళకి గుడ్ సమారిటన్ అవార్డ్స్ ఇస్తుంది అనమాట. ఈ అవార్డ్స్ ఎలా ఇస్తుందంటే 5,000 రూపీస్ ఇస్తారు. ఎవరైతే ఫస్ట్ ఇంటిమేట్ చేస్తారో 5,000 రూపీస్ ఇస్తారు. అదేవిధంగా ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సర్టిఫికేట్ వస్తుంది. అలా ఈ పర్సన్కి ఆ పర్సన్కి ఎన్నిసార్లు ఇవ్వచ్చు అంటే 5 times వరకు ఇవ్వచ్చు అనమాట. గుడ్ సమారిటన్ అవార్డ్స్ 5 lakhs. ఆ తర్వాత వీళ్ళందరిలో కూడా ఇక్కడ ఈ అవార్డు గురించి మనం పూర్తిగా ఒక ఐడియా ఉండాలండి. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఈ గుడ్ సమారిటన్ అవార్డు అనేది ఎవరికి ఇస్తారు, ఏ ప్రాసెస్లో ఇస్తారు అంటే గుడ్ సమారిటన్ ఇక్కడ మనకి గుడ్ సమారిటన్ పథకాన్ని ప్రకటించింది. అంటే లైఫ్ సేవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి లైఫ్ని ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది అమల్లోకి వస్తుందంటే October 15th నుంచి March 31st, 2020 వరకు. ఈ పథకం ఎప్పటి వరకు అప్లై అవుతుందని ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. October 15, 2021 నుంచి
అక్టోబర్ 15th అక్టోబర్ 2021 నుంచి 15th అక్టోబర్ 2021 నుంచి 31st మార్చ్ 2026 వరకు ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ప్రతి బాధితుడికి 5,000 రూపాయల నగదును బహుమతిగా ఇస్తారు. ఎవరైతే గుడ్ సమర్థనెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఇంటిమేట్ చేస్తారో వాళ్ళకి. అదేవిధంగా ఒక వ్యక్తికి మంచి సమర్థన ఎప్పుడైతే సంవత్సరానికి ఎన్నిసార్లు అవ్వచ్చు అంటే ఈ గుడ్ సమర్థన అవ్వండి ఒక పర్సన్కి 5 times అవ్వచ్చు అండి. 5 times అవ్వచ్చు. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దాంతోపాటుగా అప్పుడప్పుడు ఈ స్కీమ్ అనేది మనం చేసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిపి 5 లక్షలతో అంటే ప్రతి నెల కూడా 5 లక్షల వరకు కూడా వీళ్ళు అమౌంట్ అనేది సేవ్ చేసుకొని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిపి ఈ సమర్థనెంట్స్కి ఇవ్వచ్చు. అంతకు మించి కూడా చేయొచ్చు. సింపుల్గా ఈ గుడ్ సమర్థన కాన్సెప్ట్ పథకం కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్లో ఎవరైతే ఇంటిమేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఈ పథకం అనేది అప్లై చేస్తుంది. సో అది మనకి 3rd ఆర్టికల్. నెక్స్ట్ మన 4th ఆర్టికల్ ఏంటంటే యునైటెడ్ నేషన్ జీవ వైవిధ్య సదస్సు చైనాలో ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైందంటే 12th అక్టోబర్ 2021. ఎక్కడ ప్రారంభమైంది? ఇది కున్మింగ్ అనే ప్లేస్లో ప్రారంభమైంది. ఇక్కడ రాసాను చూడండి, కున్మింగ్. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే కున్మింగ్ అనే ప్రాంతంలో జరిగింది. అయితే మనందరికీ తెలుసు యునైటెడ్ నేషన్ రియో సమిట్ అని చెప్పి ప్రీవియస్గా మనకి రియో సమిట్, ఎర్త్ సమిట్ అంటాం. రియో సమిట్ లేదా దరిత్రి సదస్సు అంటాం తెలుగులో. దరిత్రి సదస్సు. ఈ దరిద్ర సదస్సు ఎప్పుడు జరిగింది? 1992లో జరిగింది. దరిద్ర సదస్సు అనేది 1992లో జరిగింది. ఈ దరిద్ర సదస్సులో 3 మనకి ఎజెండాలు తీసుకొచ్చారు. 3 ఎజెండాస్ తీసుకొచ్చారు. ఆ 3 ఎజెండాస్ ఏంటంటే ఒకటేమో యుఎన్ఎఫ్సిసిసి, ఇంకోటేమో యుఎన్సిబిడి, ఇంకోటేమో యుఎన్సిసిడి. యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటాం. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ ఇదేమో 1994లో ప్రారంభించారు. 1994. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఇదేమో 1993లో స్టార్ట్ చేశారు. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ డిజర్టిఫికేషన్ యుఎన్సిసిడి కన్వెన్షన్ డిజర్టిఫికేషన్ అని చెప్పి ఇది ఒక దాన్ని కంబాట్ డిజర్టిఫికేషన్ అంటే ఇది ఎడాలకు సంబంధించింది, ఇది జీవ వైవిధ్యానికి సంబంధించింది. ఇది 1996లో తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి న్యూస్లో వచ్చింది ఏంటి? యుఎన్సిబిడి అంటే జీవ వైవిధ్యంపై సదస్సు జరిగింది. రాబోయే రోజుల్లో ఏవైతే జంతువులు మరియు పక్షుల తరకు ఆవాసాలు ఉన్నాయో ఆ ఆవాసాలకు మనిషి వెళ్ళిపోతున్నాడు అంటే ఈ భూమి పైన ఖచ్చితంగా పక్షి జాతికి 30% 30/30 అంటున్నారు అన్నమాట. దీన్ని 30/30 అంటే ఖచ్చితంగా 30/30 వచ్చేసరికి పక్షుల తలకు ఆవాసాలు కూడా ఎక్కువగానే ఆవాసం ప్రొటెక్ట్ చేయాలి. జీవ వైవిధ్యం ఎక్కడ బ్యాలెన్స్ అనేది తప్పకూడదు అని చెప్పి ఇక్కడ చైనా కున్మింగ్ ప్లేస్లో ఈ సదస్సు జరిగింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 3ంటికి కూడా సిఓపి అని చెప్పి వస్తుంటుందండి. సిఓపి. ఇప్పుడు మనకి యుఎన్సిపిడి సదస్సు జరిగింది. అంటే ఏంటది? జీవ వైవిధ్య సదస్సు. యునైటెడ్ నేషన్ యుఎన్సిబిడి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఈ సదస్సు ఏంటది? సిఓపి 15 అంటాం దీన్ని. యాక్చువల్గా యుఎన్ఎఫ్సిసి అంటే సిఓపి 26 అంటున్నారు. ఇక్కడేమో సిఓపి 26, ఇక్కడేమో సిఓ 15, ఒకసారి సిఓ 14 ఇలా ఉంటాయి. అంటే ఈ సదస్సులు అనేవి ఇది 2 సార్లు ఒకసారి జరుగుతుంది, ఇది ఎవ్రీ ఇయర్ ఒకసారి జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఇక్కడ అన్ని చోట్ల కూడా సిఓపి వస్తుంది. సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండి. పార్టీస్ అంటే అన్ని కంట్రీస్ అనమాట. ఇందులో 196 దేశాలు ఉన్నాయి. ఇందులో ఏమో 150 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ది కంట్రీ. ఇప్పుడు దీని మీద సదస్సు జరిగింది కాబట్టి ఇది న్యూస్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ అక్టోబర్ 17 అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినం. అక్టోబర్ 7 ఇంటర్నేషనల్ పావర్టీ ఎరాడికేషన్ డే అంటాం. అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినం. ఈ సంవత్సరం తీసుకున్న థీమ్ ఏంటి? దారిద్ర్యాన్ని రూపమాపడానికి సమిష్టి కృషి, ప్రజా సంక్షేమ సాధన, అభివృద్ధి, భూమండల పరిరక్షణకు అంకితం కావడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అక్టోబర్ 17 ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్ వచ్చింది? యాక్చువల్గా అక్టోబర్ 17 కదా రావాల్సిందంటే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఆర్థికానికి కోవిడ్ కార్డ్ అని చెప్పి ఎడిటోరియల్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ సందర్భంగా అంటే దారిద్ర్యానికి ఇప్పటికే దారిద్ర్యం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది వరకు కూడా పేదవాళ్ళు ఉన్నారు. దానికి తోడు కరోనా రావడం వల్ల మరో 16 కోట్ల మంది పేదవాళ్ళ సంఖ్య ఈ 130 కోట్లకు యాడ్ అయింది.
ఇది కాకుండా భారతదేశంలో తీసుకుంటే పేదవాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిపోయింది. భారతదేశంలో 23 కోట్ల వరకు పేదరికంలో వెళ్ళిపోయారని చెప్పి అదొకటి చెప్తున్నారు మనకి. ఏదైనప్పటికీ కూడా 93% కుటుంబాలు ఆదాయం నష్టం చవి చూసాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, దారిద్ర్య నిర్మూలనలో చైనా, వియత్నాం ఏదైతే ఉన్నాయో ఆ విజయాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉంది అంటూ ఒక ఆర్టికల్ న్యూస్లో వచ్చింది. అందుకే ఇప్పుడు అక్టోబర్ 17 అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినం ఉంది కాబట్టి ఆ డేని ముందే మనకి న్యూస్ పేపర్లో మెన్షన్ చేశారు. దాని తరగా ఇతరుత్వం థీమ్ అంటాం, దారిద్ర్యాన్ని రూపుమాపడానికి సమిష్ట కృషి, ప్రజా సంక్షేమ సాధన, అభివృద్ధి, భూమండల పరిరక్షణకు అంకితం కావడం అని చెప్పి ఒక థీమ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆ పేపర్ ఒకసారి వీలైతే చదవండి. ఎందుకంటే చైనా, వియత్నాంలు 1978లో 1978లో చైనాలో పేదరికం ఎంత ఉండేదంట? 80% వరకు. చైనాలో తీసుకుంటే గ్రామీణ ప్రాంతంలో 80% వరకు కూడా, గ్రామీణ ప్రాంతంలో 80% ఉన్న పేదరికం ప్రస్తుతం ఎంత శాతం తగ్గిందంట? 5% తగ్గిపోయింది. అంటే చైనాలో పేదరికం అసలు లేదు, 5% ఉంది. అదేవిధంగా అంటే గ్రామీణ పేదరికం గుర్తుపెట్టుకోండి, చైనాలో 80% ఉన్న గ్రామీణ పేదరికం ప్రస్తుతం 5% తగ్గిపోయింది. అదేవిధంగా వియత్నాం తీసుకుంటే చైనాలో ఇలా ఉంది, వియత్నాం తీసుకుంటే వియత్నాం కంట్రీ ఏదైతే ఉందో వియత్నాంలో గ్రామీణ పేదరికం ఎంత ఉండేదంట? 58% ఉండేదంట. 58%. ఇప్పుడు అది ఎంతకు తగ్గిందని చెప్తున్నారు? 7.6% తగ్గింది. మరి చైనా, వియత్నాంలో పేదరికం ఎలా తగ్గింది? వాళ్ళు చెప్తున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చైనా మొదట సాగుకు ప్రాధాన్యం ఇచ్చిన చైనా, అంటే అగ్రికల్చర్కి ప్రయారిటీ ఇచ్చినటువంటి చైనా తర్వాత ఏం చేసిందట? వ్యవసాయం నుంచి పరిశ్రమలకు పెద్ద ఎత్తున మానవ శక్తిని తరలించి ఆదాయం వృద్ధి సాధించిందంట. అంటే ఎక్కువ అగ్రికల్చర్ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీ సైడ్ మార్చింది వాళ్ళందరినీ. ఆ విధంగా పేదరికం తగ్గింది. మరి వియత్నాం కూడా అదే బాటలో నడిచింది కాబట్టి చైనాలోని, వియత్నాంలోని ఆ విధంగా పేదరికం తగ్గింది. కానీ భారతదేశంలో అలా లేదు. అది ఒకసారి మీరు ఆలోచించండి దాని వైపు అని చెప్పి. అదేవిధంగా భారతదేశంలో పేదరికం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడినప్పటికీ కూడా రైతులు వరి, గోధుమ, చెరుకు చుట్టూనే ఎక్కువ తిరుగుతున్నారు అనమాట. ఆ విధంగా కూడా భారతదేశంలో వ్యవసాయం చేసి పేదవాళ్ళు అవడానికి కారణం అది ఒకటి అంటున్నారు. ఆ వరి, గోధుమ, చెరుకు ఎక్కువ సాగునీరు ఎక్కువ దానికి యాడ్ అవ్వడం వల్ల దాని ప్లేస్లో మనం ఏవైతే మనకి పప్పు కానీ, నూనె గింజలు కానీ, చిరుధాన్యాలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ వాటిని పెద్ద ఎత్తున కానీ మనం వ్యవసాయంలో కానీ పెంచినట్లయితే ఇంకా మనం ఈ పేదరికం నుంచి బయటపడడానికి అవకాశం దొరికేదేమో అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇలా ఒక పేద ఆర్థికానికి కోవిడ్ కార్డు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇదొక ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ అక్టోబర్ 15 ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తున్నారు. దాని థీమ్ ఏం తీసుకున్నారు? ఇతివృత్తం, మన భవిష్యత్తు చేతిలోనే ఉంది, కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. అక్టోబర్ 15 వరల్డ్ మనకి ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సెలబ్రేట్ చేస్తుంది. దాని ఇతరులతో ఏం తీసుకున్నారు? మన భవిష్యత్తు చేతిలోనే ఉంది, కలిసి కట్టుగా ముందుకు సాగుదాం అని ఒక థీమ్ తీసుకున్నారు. అయితే అది కూడా 2 రోజుల కాలంలో వచ్చినటువంటి ఆర్టికల్ అనండి. ప్రతి వ్యక్తి కూడా మురికిగా ఉన్న చేతుల్లో దాదాపు 150 వరకు 150 వరకు కూడా మనకి కొన్ని ఏముంటాయంటే క్రిములు ఉంటాయండి. ప్రతి వ్యక్తి చేతి మీద కూడా ఆల్మోస్ట్ 150 వరకు కూడా క్రిములు ఉంటాయండి. 150 వరకు కూడా క్రిములు ఉంటాయి అన్నమాట. ఈ క్రిముల్ని తొలగించాలంటే శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ప్రతి సోప్తో కానీ లేకపోతే హ్యాండ్ వాష్తో కానీ 20 సెకండ్స్ పాటు చేతులు కడుక్కోవాలి. గ్రామీణ ప్రజలకు చేతుల పరిశుభ్రత సరైన అవగాహన లేకపోవడంతో డయేరియాతో ప్రతి సంవత్సరం కూడా డయేరియా వ్యాధిని పడి దేశంలో 5 సంవత్సరాల్లో పిల్లల్లో సంభవిస్తున్న మరణాల్లో 30 నుంచి 14% వరకు ఉంటున్నాయండి. చేతులు కడుక్కోకపోవడం వల్ల 5 years బిలో 5 years చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 నుంచి 40 వరకు కూడా డయేరియాతో చనిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ హ్యాండ్ వాషింగ్లో మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అంతేకాదు ఒక డయేరియానే కాదు, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా రావడం, చేతుల పరిశుభ్రత లేకపోవడం, అతిసారం అనేది 30%, శ్వాసకోశ వ్యాధులు అనేవి 20%, ఇవన్నీ కూడా వస్తున్నాయి. దీంతోపాటు సార్స్ అని ఒక డిసీజ్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంట సార్స్ అని, అదేవిధంగా హెపటైటిస్ ఈ అని, సెగాలోసిస్ అని చెప్పి ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టి పెట్టుకుని యునిసెఫ్ ఈ డేని ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారండి? యునిసెఫ్ సెలబ్రేట్ చేస్తుంది. యునిసెఫ్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి సంవత్సరం ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తుంది. కాబట్టి యునిసెఫ్ ప్రతి సంవత్సరం ఈ డేని సెలబ్రేట్ చేస్తుంది. అయితే మహమ్మారి పంజా విప్పిన సమయంలో దేశంలో కరోనా వచ్చిన టైంలో 61% మాత్రమే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకుంటున్నారు.
అండ్ ఓన్లీ 61%. అదేవిధంగా మనకి వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ ఇది ఒక సర్వే చేసిందండి. ఈ సర్వే ప్రకారం ఏం చేసిందని చెప్తున్నారంటే భారతదేశంలో 34% తుమ్ము దగ్గు తర్వాత చేతులు కడుక్కున్నట్లుగా, చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం వల్ల కరోనా బోధన 36% తగ్గించినట్టుగా, అదేవిధంగా డయేరియా, న్యూమోనియా, ఇన్ఫ్లుయెంజా, ఎబోలా లాంటి వ్యాధులు చాలా వరకు మనకి ఈ చేతులు శుభ్రం చేసుకుంటే మనకి చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వాటర్ ఎయిడ్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య భవనాల ప్రవేశ ద్వారం దగ్గర కానీ, అదేవిధంగా ప్రజలకు ఒక అవగాహన కల్పించడం కానీ ఇవన్నీ చేసినట్టయితే భోజనానికి ముందు, భోజనం తర్వాత, మల విసర్జన తర్వాత మనం చేతులు కానీ బాగా కడుక్కుంటే ఈ ఏవైతే వ్యాధులు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. అవి ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్నటువంటి ఈ 6 టాపిక్స్. ఇవి మనకి నేషనల్ ఎకానమీ రిలేటెడ్ ఇది మనకి యూజ్ అవుతుంది. ఇది తీసుకుంటే ఇది కూడా ఎకానమీ ఇంటర్లింక్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి రోడ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఇది కూడా ఎకానమీ రిలేటెడ్, ఇది ఎకాలజీ రిలేటెడ్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ మనం తీసుకుంటే ఇంపార్టెంట్ డేస్ ఏమవుతుందో దానికి రిలేటెడ్గా ఉన్నాయి. ఇవి మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మేజర్ టాపిక్స్. మరికొన్ని సరికొత్త టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.